Good morning, dear children. Today, from the parts of speech, let us also learn the conjunctions. What are conjunctions? Conjunctions are the words that connect. Em connect chestayi? These connects the phrases, clauses together in a sentence. Phrases, you know very well. Phrases are the group of words that gives you some meaning. Clauses are also the group of words which contain a subject and a finite verb. మరి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న వర్డ్స్ని కానీ ఫ్రేజెస్ని కానీ క్లాజెస్ని కానీ కంబైన్ చేసే వర్డ్స్ని మనము కంజంక్షన్స్ అంటాము. దే హెల్ప్ us క్రియేట్ మోర్ కాంప్లెక్స్ అండ్ ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ బై లింకింగ్ ఐడియాస్, showing relationships and adding clarity. See, there are three main kinds of conjunctions. They are coordinating conjunctions, subordinating conjunctions and correlative conjunctions. ఎన్ని conjunctions ఉన్నాయి? 3. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఒకటి, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఒకటి, కొరిలేటివ్ కంజంక్షన్స్ ఒకటి. సో ఫస్ట్ వి లెర్న్ అబౌట్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. దీస్ కంజంక్షన్స్ కనెక్ట్ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్ ఆఫ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న రెండు వర్డ్స్ని కానీ ఫ్రేజెస్ని కానీ క్లాజెస్ని కానీ మనకి కలుపుతాయి అన్నమాట ఇవి. సో కొన్ని కామన్ కంజంక్షన్స్ అంటే ఏంటంటే, కొన్ని కామన్ కంజంక్షన్స్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఆర్ లిస్టెడ్ బిలో అండ్ యూజ్డ్ ఫర్ అడిషన్, సేమ్ ఐడియాస్ని జాయిన్ చేయడానికి. బట్ యూజ్డ్ టు షో కాంట్రాస్ట్ ఆర్ ఆల్టర్నేటివ్, సో షోస్ రిజల్ట్, ఎట్ కాంట్రాస్ట్, ఫర్ రీజన్. వీటికి ఒక యాక్రోనిమ్ కూడా ఉంది. ఫ్యాన్ బాయ్స్ అన్నది నేర్చుకుంటే మనకి ఫ్యాన్ బాయ్స్, ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫర్డ్, ఏ అండ్, ఎన్ నార్, బి స్టాండ్స్ ఫర్ బట్, ఓ స్టాండ్స్ ఫర్ ఆర్, వై స్టాండ్స్ ఫర్ ఎట్, ఎస్ స్టాండ్స్ ఫర్ సో. ఓకే, ఇప్పుడు వీటిని యూజ్ చేద్దాము. ఐ లైక్ రీడింగ్ అండ్ ఐ ఆల్సో ఎంజాయ్ రైటింగ్ స్టోరీస్. ఇక్కడ రెండు ఈక్వల్ ఐడియాస్ని, అంటే నాకు రీడింగ్ బుక్స్ ఇష్టము, రైటింగ్ స్టోరీస్ కూడా ఇష్టము అనేదాన్ని అండ్ అనే కంజంక్షన్తో నేను కనెక్ట్ చేశాను. ఐ వాంటెడ్ టు గో టు బీచ్ బట్ ఇట్ వాజ్ రైనింగ్. నాకు బీచ్కి వెళ్ళాలని ఉంది బట్ ఇట్ వాజ్ రైనింగ్. ఆపోజిట్ ఐడియాస్ని కనెక్ట్ చేశాను. డూ యూ వాంట్ టు గో టు ద మూవీస్ ఆర్ స్టే హోమ్? నీకు మూవీస్కి వెళ్ళడం ఇష్టమా, ఇంట్లో ఉండడం ఇష్టమా? దీనికి ఒక ఆల్టర్నేటివ్ అన్నమాట, చాయిస్. ఓకే, ఇప్పుడు సబార్డినేటింగ్ కంజంక్షన్స్. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఏం చేస్తాయంటే ఒక డిపెండెంట్ క్లాజ్ని ఒక ఇండిపెండెంట్ క్లాజ్ని జాయిన్ చేస్తాయి. డిపెండెంట్ క్లాజ్ అంటే ఇట్ కాంట్ మేక్ అ కంప్లీట్ సెన్స్ విదౌట్ అన్ ఇండిపెండెంట్ క్లాజ్. ఈ డిపెండెంట్ క్లాజ్ ఇండిపెండెంట్ క్లాజ్తో కలిస్తేనే అది కంప్లీట్ అవుతుంది. కానీ ఇండిపెండెంట్ క్లాజ్ మాత్రం ఇట్ కెన్ స్టాండ్ ఎలా అంటే I came late because it is raining. నేను ఒక్క మాట బికాజ్ ఇట్ ఈస్ రైనింగ్ అని అన్నాను అనుకోండి, మీకు ఇంకో డౌట్ వస్తుంది. ఏంటది? బికాజ్ ఇట్ ఈస్ రైనింగ్, క్వశ్చన్ మార్క్ అక్కడ. సో వాట్? బికాజ్ ఇట్ ఈస్ రెయిన్ అయితే ఏం జరిగింది, ఏమైంది అయితే అని ఒక డౌట్ వస్తుంది. లేదా నేను డైరెక్ట్గా ఐ కేమ్ లేట్ టు స్కూల్ అన్నా అనుకోండి, అది ఇట్ కెన్ స్టాండ్ అలాన్. బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ అనేది లేకున్నా కూడా ఐ కేమ్ టు స్కూల్ అలాన్ అనేది ఇట్ కెన్ స్టాండ్ అలాన్. కానీ అక్కడ బికాజ్ ఐ కేమ్ లేట్ అనేది అది ఒక కొంతవరకు మీనింగ్ ఇచ్చింది కానీ ఇన్కంప్లీట్. ఇక్కడ ఫ్యూ కామన్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ చూద్దాం. బికాజ్ షోస్ రీజన్, ఆల్దో కాంట్రాస్ట్, ఆల్దో ఇట్ రెయిన్డ్ హెవీలీ ఐ కేమ్ టు స్కూల్. ఇఫ్ కండిషన్, ఇఫ్ యూ గెట్ గుడ్ మార్క్స్ ఐ విల్ గెట్ యువర్ బైక్. అన్లెస్ ఈజ్ ఆల్సో కండిషన్స్. Unless you work hard, you won't get passed in the examination. అంటే నువ్వు హార్డ్ వర్క్ చేయకపోతే ఎగ్జామ్లో పాస్ అవ్వవు. Until shows time. I'll wait until you come. While కూడా time. Like you were sleeping while I was talking to you. ఓకే, మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. I am tired because I didn't sleep well. నేను చాలా అలసిపోయాను. వై? బికాస్, ఎందుకంటే ఐ డెంట్ స్లీప్ వెల్, ప్రాపర్ స్లీప్ లేదు. ఓకే, సో బికాజ్ ఐ డెంట్ స్లీప్ వెల్ అనేది ఒక డిపెండెంట్ క్లాజ్. ఐ యామ్ టయర్డ్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ వి స్టిల్ వెంట్ టు ద పార్క్. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ అనేది డిపెండెంట్ క్లాజ్, వి స్టిల్ వెంట్ టు ద పార్క్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్. ఇక్కడ కాంట్రాస్ట్ చూపిస్తుంది.
ఐ విల్ గో టు ద పార్టీ ఇఫ్ యూ ఆర్ గోయింగ్. నేను కూడా వెళ్తాను పార్టీకి ఎప్పుడు, ఇఫ్ యూ ఆర్ గోయింగ్, నువ్వు వెళ్తేనే కండిషన్. తర్వాత థర్డ్ టైప్ ఆఫ్ కంజంక్షన్స్ వచ్చేసి కరెలేటివ్ కంజంక్షన్స్. కరెలేటివ్ కంజంక్షన్స్ అంటే దే అక్కర్ ఇన్ పేర్స్ టు కనెక్ట్ ద వర్డ్స్ ఫ్రేజెస్ ఆఫ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న వర్డ్స్ని కానీ ఫ్రేజెస్ని కానీ జాయిన్ చేయడానికి వాటిని యూజ్ చేస్తాము. ద మోస్ట్ కామన్ correlative conjunctions are listed below: both and, either or, not only but also, neither nor. ఓకే, ఇప్పుడు మనం వీటిని సెంటెన్సెస్లో యూస్ చేసి చూద్దాం. ఐ లైక్ బోత్ కాఫీ అండ్ టీ. కాఫీ అండ్ టీ అనేవి రెండు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న వర్డ్స్ కదా. సో ఐ లైక్ బోత్ కాఫీ అండ్ టీ. బోత్ అండ్ అనే కరెలేటివ్ కంజంక్షన్స్ని ఇక్కడ యూజ్ చేసాం. యూ కెన్ ఎయిదర్ కమ్ విత్ మీ ఆర్ స్టే ఎట్ హోమ్. ఆల్టర్నేటివ్ ఇచ్చాము. నువ్వు నాతో రైనా రావచ్చు, లేదంటే ఇంటి దగ్గర ఉండొచ్చు. షీ ఈజ్ నాట్ ఓన్లీ స్మార్ట్ బట్ ఆల్సో కైండ్. ఆమె స్మార్ట్ మాత్రమే కాదు, చాలా దయగలది కూడా. రెండు, స్మార్ట్ అండ్ కైండ్ అనేవి రెండు యాడ్జెక్టివ్స్. ఓకే, ఇక్కడ కొన్ని టిప్స్ చూద్దాము మనము ఈజీగా కంజంక్షన్స్ని యూజ్ చేయడానికి. జనరల్గా కంజంక్షన్స్ని మనము ఇంట్రెస్టింగ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీ హ్యావ్ టు చూస్ ద రైట్ కంజంక్షన్ టు షో ద రిలేషన్షిప్ బిట్వీన్ ఐడియాస్. ఐడియాస్ని ఈక్వల్ ఐడియాసా, కాంట్రాస్ట్ ఐడియాసా అన్నది చూసుకొని మనం ప్రాపర్ కంజంక్షన్స్ని అక్కడ పెట్టాలి. అండ్ బీ మైండ్ఫుల్ ఆఫ్ కామా ఖచ్చితంగా పెట్టాలి. ఎగ్జాంపుల్, ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్లో కంపల్సరీ 2 ఇండిపెండెంట్ క్లాజెస్ని కనెక్ట్ చేసేటప్పుడు కామా యూస్ చేయాలి. నెక్స్ట్ ఇస్ కామన్ మిస్టేక్స్ వచ్చేసి మనము రిలేషన్షిప్స్